వి కోట మండలంలోని కృష్ణాపురం గ్రామ సచివాలయ అభివృద్ధికి పలమనేరు శాసన సభ్యులు వెంకటే గౌడ గారు సుమారు 4,50,00,000 రూపాయల నిధులు ఖర్చు చేశారు. కృష్ణాపురంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రైతు భరోసా కేంద్ర నిర్మాణం మరియు గ్రామ సచివాలయ భవనం నిర్మించడం జరిగింది. మద్దిరాల, కృష్ణాపురం, మోట్లపల్లి, దానమయ్యగారిపల్లి, యాడగురికి, కుమ్మరమడుగు, సీకర్లపల్లి, వెంకటేపల్లి నందు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మరియు జెడ్పీ గ్రాంట్ నిధులతో మరియు ఎంపీపీ గ్రాంట్ నిధులతో మరియు గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో మరియు ఇంటర్నల్ సీసీ రోడ్లను మరియు వెంకటేపల్లి నందు పంచాయతీ నిధులతో బీటీ రోడ్ నిర్మించడం జరిగింది. కోడగల్లు నందు జెడ్పీ గ్రాంట్ నిధులతో బోర్వెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రహారీ గోడలను, నాడు నేడు నిధులతో కృష్ణాపురం, వెంకటేపల్లి మండల ప్రజా పరిషత్ పాఠశాలలను ఆధునీకరణ చేయడం జరిగింది. నాడు నేడు నిధులతో కృష్ణాపురం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల మరియు కృష్ణాపురం అంగన్వాడీ మరియు కృష్ణాపురం డిఎంపల్లి మండల ప్రజా పరిషత్ పాఠశాలలు మరియు కుమ్మరమడుగు మండల ప్రజా అర్బన్ పరిషత్ పాఠశాల ఆధునీకరణ ప్రక్రియ మరియు తుది దశలో ఉంది. నమస్కారం అండి, నా పేరు కుమార్ రెడ్డి. మా కృష్ణాపురం పంచాయతీ వెంకటేపల్లి గ్రామము. మా ఊరికి ఈ రోడ్డు అయితే 50 ఏళ్ళ నుంచి లేని రోడ్డు ఈరోజు వెంకటేగౌడ పుణ్యమాన మా ఊరికి రోడ్డు ఛాన్స్ అయింది. ఇంతకుముందు టీడీ ప్రభుత్వంలో ఉన్నా కూడా, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నా కూడా కోర్టు కేసుకొని దాన్ని నిలిపేసినారు. ఈరోజు వెంకటేగౌడ ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మాట ఇచ్చాడు, మా ఊరికి ఖచ్చితంగా మీ ఊరికి రోడ్డు వేసి మీ ఊరికి కడుగు పెడతామని. అదేవిధంగా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. మేము మా వెంకటేపల్లి గ్రామ ప్రజలందరూ వెంకటేగౌడకి రుణపడి ఉంటాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని విజయవంతం చేయడానికి కృషి చేస్తాం. గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ 5 ఏళ్లు పనిచేసి పేద ప్రజలకు ఆసరాగా వారి గుండెల్లో నిలిచిన మన వెంకటే గౌడన్న గారిని మనం మళ్లీ గెలిపించుకుందాం. ఇంకా మన గ్రామ అభివృద్ధిని సాధించుకుందాం. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం. పలమనేరు ఎమ్మెల్యేగా వెంకటే గౌడన్నని గెలిపిద్దాం.